అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ పన్నుల యుద్ధం మొదలుపెట్టారు. మెక్సికో దిగుమతులపై 30% పన్నులు వేశారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా 30% పన్నులు విధించారు. మరోవైపు భారత్తో మాత్రం అమెరికా ట్రేడ్ డీల్ ఇంకా లాక్ అవ్వలేదు. దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోవడానికి ఒక కారణం ఉంది. అదే నాన్ వెజ్ మిల్క్. ఇంతకీ నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? ఇండో అమెరికా ట్రేడ్ డీల్కు ఈ నాన్ వెజ్ మిల్క్ లింక్ ఏంటి? అదేదో చూసేద్దాం పదండి. అంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను రెగ్యులర్గా అందిస్తూ ఉంటాం. సాధారణంగా భారతదేశంలో పశువుల కోసం ఉపయోగించే దానాలో గడ్డి, తౌడు, జొన్నలు లాంటివి ఉంటాయి. అయితే అమెరికాలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో పశువులకు మాంసం, రక్తాన్ని ఆహారంలో కలుపుతారు. ఇలాంటి పశువుల నుంచి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటారు. అమెరికా, ఇండియా మధ్య ట్రేడ్ డీల్కు ఈ నాన్ వెజ్ మిల్క్ అవరోధంగా మారింది. భారత్లోని పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగాల్లోకి మరింత చొచ్చుకు వచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నాన్ వెజ్ మిల్క్ను అనుమతించాలని కోరుతోంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక అమెరికాకు అవకాశం ఇస్తే దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయం, పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటాయి. ఇలాంటి రంగాల్లోకి అమెరికా ప్రవేశిస్తే సన్నకారు రైతుల జీవనాధారం దెబ్బతింటుంది. ఇదో యాంగిల్ కాగా ఇందులో మరొక కోణం కూడా ఉంది. పాలు భారతీయ సంస్కృతిలో భాగం. చిన్నారుల నుంచి దేవాలయాల వరకు చాలా చోట్ల పాలను ఉపయోగిస్తూ ఉంటారు. పాలు అంటే భారతీయుల దృష్టిలో స్వచ్ఛతకు మాత్రమే కాదు, పవిత్రతకు కూడా కొలమానం. ఇండియాలో శాకాహారుల పరిస్థితి ఏంటి? ఇలాంటి పాలతో చేసిన పన్నీర్ను వాళ్ళు అంగీకరించగలరా? ఆరగించగలరా? అలాంటి పాల స్థానంలో నాన్ వెజ్ మిల్క్ ప్రవేశపెడితే పవిత్రత మంట కలుస్తోంది. హిందూ సెంటిమెంట్ దెబ్బతింటుంది. అందుకే ఇండియా ససేమిరా అంటోంది. నాన్ వెజ్ మిల్క్తో పాటు సంబంధిత డైరీ ఉత్పత్తుల్ని ఇండియాకు దిగుమతి చేయమని గట్టిగా హామీ ఇస్తేనే ఈ విభాగంలో తదుపరి చర్చలుంటాయని తేల్చి చెప్పింది భారత్. మరోవైపు భారత్లో పాడి పరిశ్రమ చాలా పెద్దది. ప్రస్తుతం దేశంలో విదేశాల చొరవలేని పూర్తి స్థాయి స్వదేశీ మార్కెట్ ఏదైనా ఉందంటే అది పాడి పరిశ్రమ మాత్రమే. ఈ రంగంలో 8 కోట్ల మంది పాడి రైతులున్నారు. అయినప్పటికీ కొన్ని దేశాల నుంచి చీజ్, బటర్ లాంటివి దిగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం విదేశాల నుంచి వస్తున్న చీజ్పై 30%, బటర్పై 40%, మిల్క్ పౌడర్పై 60% దిగుమతి పన్ను విధిస్తోంది భారత్. పాలు మాత్రం ఇప్పటి వరకు దిగుమతి చేసుకోలేదు.